Hello, welcome back to Celebrity Secret Series. I'm so proud of you. You made it till this video. Fantastic. Okay, ఈరోజు we are going to talk about the third mistake. A third mistake ఏంటి? మనం చేసే third mistake. Can you guess? ఏమిటంటే మనము లేట్గా నిద్ర లేగవడం. ఓకే, డోంట్ వేక్ అప్ లేట్. ఏముంది లేట్గా లెగిస్తే? నో, చాలా ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. స్టాప్ వేకింగ్ అప్ లేట్. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది పొద్దున్నే లెగవండి అని, కానీ వినిపించుకుంటేగా నో, ఇట్స్ లైక్ షీఈ్ నాగింగ్. బట్ సైన్స్ ఈరోజు ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ సర్కేడియన్ రిథమ్. అండ్ సైన్స్ మాట్లాడుతుంటే సడన్లీ వీఆర్ లైక్, ఓ సర్కేడియన్ రిథమ్, వీ హ్యావ్ టు వేక్ అప్ ఎర్లీ. మన పురాణాలు, మన యోగా, ఎప్పటి నుంచో మన కల్చర్ పొద్దున్నే లెగవండి అనేది మనకి నేర్పిస్తూనే ఉంటుంది. కానీ మనం నేర్చుకోం కదా. మోడర్న్ లైఫ్, సైన్స్, దెన్ మనం అలర్ట్ అవుతాం. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? ఇట్స్ యాక్చువల్లీ ద ఇంటర్నల్ క్లాక్. మనందరికీ ఒక ఇంటర్నల్ క్లాక్ which regulates mana temperature, anni body lo functions, every single thing actually is regulated by the internal clock. That is the biological clock. And eppudaithe manamu late ga legustamo, that internal clock disrupt avuddi. Anni type of health problems and weight gain kaani, memory, and you're not actually mana full capacity అండ్ ప్రొడక్టివిటీ చాలా దెబ్బతింటుంది. ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ కనెక్టెడ్. ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ టు ద సన్, ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే మనం పొద్దున్నే లెగవకుండా, సన్ను చూడకుండా హడావిడిగా స్టార్ట్ అవుతామో, వీఆర్ డిస్కనెక్టెడ్. దట్ లైట్ ఆ కళ్ళ లోపలికి వెళ్ళి దిస్ ఇస్ డే టైమ్ అని అలర్ట్గా ఉండే సిగ్నలే పోతుంది. హడావిడిగా వెళ్తాము, మళ్ళీ ఆర్టిఫిషియల్ లైట్స్లో ఉంటాము, దెన్ వీ కమ్ బ్యాక్ అగైన్ ఆర్టిఫిషియల్ లైట్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. బిగ్గెస్ట్ మిస్టేక్ మనం చేసేది లేట్గా లెగవటం. బికాస్ మన సర్కేడియన్ రిథమ్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. గొప్ప గొప్ప మనుషులు, గ్రేట్ పీపుల్, గ్రేట్ సెలబ్రిటీస్ హూ అచీవ్డ్ గ్రేట్ సక్సెస్, యునానిమస్గా చూడండి, ఎవ్వరూ లేట్గా లెగవరు. మనం ఇలా బద్ధకంగా ఎప్పుడూ లేచి అలా ఉండరు. పొద్దున్నే లెగుస్తారు. ఆల్ రైట్, and they will plan their day completely, and they will create and contribute. మిగతా ప్రపంచం అంతా నిద్రపోయే టైంలో they are actually planning the world domination. They are the great people, they are the leaders. ఎప్పుడు వాళ్ళు అసలు లేట్గా లెగవరు. ఎర్లీగా లేచి దే హ్యావ్ దేర్ ఓన్ రిచువల్. పొద్దున్నే లేచి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, దేర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, టేకింగ్ కేర్, సెల్ఫ్ కేర్ అనేది అసలు టాప్ ప్రయారిటీ వాళ్ళకి. అండ్ మనం కన్నా హడావిడిగా లెగిస్తే అసలు ఎలా పాసిబుల్? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దే వేకప్ ఎర్లీ, వర్క్ ఆన్ దెమ్ సెల్స్, అండ్ దాని తర్వాత దే గో అండ్ ఫేస్ ద డే, దే ప్రెప్ దెమ్సెల్స్. అప్పుడు వాళ్ళ ప్రొడక్టివిటీ కానీ, ఆ మైండ్, మీటింగ్స్, ఎవ్రీథింగ్ అసలు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ రెడీ. ఎప్పుడైతే మనం సూర్యుడు తర్వాత లెగుస్తామో, సూర్య విల్ టేక్ ఓవర్. ఐమ్ టెలింగ్ యూ, యూ విల్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద డే. ఎప్పుడు ఇంకా హడావిడి అయిపోతుంటుంది. లెగుస్తాము, అసలు టైం ఉండదు. అండ్ దెన్ ఏదో ఒకటి అన్హెల్తీ బ్రేక్ఫాస్ట్, సమ్ కాఫీ, సమ్ జంక్ ఫుడ్, హడావిడిగా వెళ్ళిపోతాము. దాని తర్వాత లేట్. బికాస్ ఆఫ్ దాట్ నీ మీటింగ్స్కి లేటు, నీ ప్రొడక్టివిటీ, ఆ హడావిడి, దెర్ ఇస్ నో ప్లానింగ్. మన ఎనర్జీయే వేరేగా ఉంటుంది. దే విల్ నాట్ బీ ఎనీ ప్రొడక్టివిటీ. ద వే మన వర్క్, ద వే యు ఆర్ షోయింగ్ అప్ ఈజ్ ఆల్ రాంగ్. అండ్ రోజంతా ఒక హడావిడిలోనే వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ నాట్ హౌ ద గ్రేట్, గొప్ప వాళ్ళు ఎప్పుడూ లేట్గా లెగవరు. యూ మైట్ థింక్ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్, బట్ యాక్చువల్లీ వేకింగ్ అప్ లేట్ ఈజ్ అ వెరీ బిగ్ మిస్టేక్. మన సర్కేడియన్ రిథమ్, మన ఇంటర్నల్ క్లాక్ డిస్టర్బ్ అయినప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ మోడర్న్ లైఫ్
which is like, waking up late ఏంటంటే మన mental health issues కూడా is really linked to that. పొద్దున్నే లేచి చక్కగా you will have time. Healthy breakfast, exercise, prayer, meditation. దాని తర్వాత you go. Take the day on. Your whole life ఒక ప్లాన్ ఉంటుంది. You'll have time to plan your day. It's not a small thing. You will really disrupt your internal clock. నేను చెప్పినట్టు గొప్ప గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేటుగా లెగవరు. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలని ఉందా? మీ సెలబ్రిటీ ఫేవరెట్ సెలబ్రిటీ లాగా అవ్వాలని ఉందా? వాళ్ళలాగా పొద్దున్నే లెగవండి. అండ్ గెట్ కనెక్టెడ్ విత్ ద సన్. circadian rhythm completely will be in rhythm. ఎప్పుడైతే మనం లేట్గా లెగుస్తామో దట్ ఇస్ టోటలీ డిస్ట్రక్టెడ్. ఓకే, సో పొద్దున్నే లెగవాలి. ఆల్ రైట్, ఐ నో ఇట్ ఈస్ అ లిటిల్ హార్డ్. ద టిప్స్ దట్ ఐ కెన్ గివ్ యూ ఇస్, మన రోజుని ఎలా గడుపుతామో అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం గన హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిని అండ్ ఈవినింగ్ ఆల్సో జస్ట్ వాచ్ ద సన్సెట్ సో దట్ మీరు కామ్గా రిలాక్స్ అన్వైండ్ అవ్వచ్చు. ఎర్లీ డిన్నర్ తిని. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ టు వేకప్ ఎర్లీ. ఈవెన్ ఇఫ్ యూ ఈట్ హెల్తీ ఆల్సో, త్వరగా మనకి ఆ బాడీ కానీ అన్నెసెసరీ స్టిమ్యులెంట్స్ లైక్ కాఫీ ఇలాంటివన్నీ తాగకుండా నైస్లీ యూ ఫినిష్ యువర్ డే, సన్సెట్, అండ్ దెన్ యూ రిలాక్స్, హ్యావ్ అన్ ఎర్లీ డిన్నర్. ఒక టైం పెట్టుకోండి, ప్రతిరోజు ఆ టైంకి నిద్రపోవటం. సో ఆటోమేటిక్గా మనము త్వరగా లెగుస్తాం. త్వరగా నిద్రపోతే త్వరగా లెగుస్తాం. మీకు సడన్గా రేపే త్వరగా లెగవాలంటే కష్టంగా ఉంది అనుకుంటే 15 minutes ముందు 15 minutes అలా చేసి ఫైనలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:30 is the best, 6 o'clock or 6:30, not later than that. సరేనా? అండ్ మనకి అలవాటైపోయినాక మన ఇంటర్నల్ బాడీ క్లాక్ ఎలాగంటే టక్కని 6 o'clock మన కళ్ళు ఓపెన్ అవుతాయి, ఫ్రెష్, విదౌట్ ఎనీ అలామ్. ఒక అలాం పెట్టుకొని లెగిచ్చే దానికంటే ఇంకా వేరే అసలుకి టెరిబుల్ థింగ్ లేదు. వేకింగ్ అప్ విత్ సచ్ అ జారింగ్ కైండ్ ఆఫ్ థింగ్, అది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది బాడీకి. అండ్ ఆల్సో ద స్లీప్ సైకిల్స్ ఇంకా అవ్వలేదు మనకి, అది ఫినిష్ అవ్వకుండా లెగిస్తే కూడా ఇట్స్ రియలీ బ్యాడ్. సో get used to a natural rhythm where మీరు త్వరగా నిద్రపోతే ఆటోమేటిక్గా లెగటం, that whole thing will get totally streamlined. When I say it's a big mistake because ఇది కన్నా మనం ఫాలో అవ్వకపోతే so many things will go wrong. It's simple, it's easy, and ఒకసారి అలవాటైనాక you will enjoy waking up early. And మనము మన ప్రొడక్టివిటీ కానీ లైఫ్లో అచీవ్ చేసేది ఎంతో సాధించవచ్చు because you'll have so much time. your energy, you're so productive. మనకి పిచ్చి అలవాట్లు కూడా తగ్గిపోతాయి. అసలు నైట్ టైంలోనే మనం లేట్గా నిద్రపోయేటప్పటికే ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ ఫుడ్ తింటాం, టీవీలు చూడటం, అలాంటివన్నీ వస్తాయి. ద డార్క్ ఎనర్జీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ద నైట్. ఓకే, సో ప్లీజ్ స్లీప్ ఆఫ్ ఎట్ దట్ టైమ్ ఇన్సైడ్ యువర్ హౌస్. ఆల్ రైట్, అండ్ దిస్ థింగ్ చిన్నగా అనిపించవచ్చు ఏముందిలే అని, బట్ ఇట్స్ నాట్, ఇట్స్ హ్యూజ్. ఆల్ రైట్, మీ అమ్మమ్మ మాట వినండి, పొద్దున్నే లెగవండి. అండ్ మనం కూడా గొప్ప వాళ్ళలాగా మంచి హ్యాబిట్స్, వాళ్ళు ఎప్పుడు పొద్దున్నే లెగుస్తారు. వాళ్ళు వర్క్ కానీ క్రియేటివిటీ కానీ అసలు ద వే దే ప్లాన్ దర్ డే అసలు అది వేరే లెవెల్లో ఉంటుంది. మీకు పొద్దున్నే లెగిస్తే కానీ దాంట్లో ఉన్న మ్యాజిక్ తెలుస్తుంది. సో ఇన్ ద కామెంట్స్ ఐ వాంట్ యూ టు సే committed to waking up early. Okay? Are you committed? Done. Happy waking up early. And if you enjoyed this video and meeku chala value vachindi anukunte, idi just tip of the iceberg. There is a lot more to learn. So come join my paid community, ManGuard. Hit the link below. All right? And I'm going to see you there. Meanwhile, committed to waking up early. Okay, so let's go to the next video next week when I will tell you about the 4th mistake. And what is that? What is that? I'm sure you can guess. Chappandi, comments lo. Can you? Okay, I'll give you a hint. Poddunne lagavali. Okay, no getting up late ante enti? Twaraga nidrapovatam. Let's talk about that next video. I love you so much.